ఇలా స్టెప్స్ ఎక్కితే మనం పైకి వెళ్తాం అనమాట. అదిగోండి అక్కడ పైన వెళ్తుంది మెట్రో. ఇప్పుడు మీకు సౌండ్ వినిపిస్తుందా? ఇక్కడ నుంచి ఇవన్నీ స్టేషన్స్ దాటుకొని హైటెక్ సిటీకి వెళ్తాం అనమాట. అదిగోండి మా మెట్రో వచ్చేస్తుంది. మొత్తము మెట్రోలు 3 ఉంటాయి అనమాట. వెళ్తుంది అవి. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఇది మెట్రో వెళ్ళే బ్రిడ్జ్ చాలా హైట్ గా ఉంది కదా. సరే కానీ ఈరోజు వీడియో ఏంటంటే, నేను హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు మెట్రోలో కూడా ట్రావెల్ చేశా. సో నా మెట్రో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు మన లోకీస్ జర్నీలో చూడబోతున్నారు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? టాటా. ఇది సికింద్రాబాద్ లోకల్ బస్ స్టాండ్. లోకల్ బస్సెస్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మెట్రో స్టేషన్ ఎంట్రీ అని చెప్పి. సో ఇక్కడ ఇలా స్టెప్స్ ఎక్కితే చూడండి పైన రాశారు వే టు సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ అని. ఇలా స్టెప్స్ ఎక్కితే మనం పైకి వెళ్తాం అనమాట. అదిగోండి అక్కడ ఆ మెట్రో ఫ్లైఓవర్ ఉంది కదా, అది బ్రిడ్జ్, దాని మీదకి వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని మనము మెట్రో ట్రైన్ అయితే ఎక్కాలి. సికింద్రాబాద్ లో ఉన్నాను ఇప్పుడు నేను. ఇది సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో. సో నేను సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ అయితే వెళ్తున్నా మెట్రో ట్రైన్ లో. అదిగోండి అక్కడికి వెళ్ళాం ఇలా స్టెప్స్ ఎక్కి. అదిగోండి వచ్చేసాము. పైకి వెళ్ళాక ఎలా కనిపిస్తుందో చూపిస్తాం. ఇక్కడ నుంచి అయితే ఇలా ఉంది సికింద్రాబాద్ అంతా. అదిగోండి ఇక్కడ టైమింగ్స్ చూడండి. ఇక్కడికి వచ్చే మెట్రోలు టైమింగ్స్ వెళ్ళే ప్లేసెస్ అన్నమాట. ఈ లోకల్ బస్ స్టేషన్ పేరు రాతిఫైల్ అన్నమాట. సో మనం ఇలా స్టెప్స్ ఎక్కి వచ్చేసాము. సో ఇలా వచ్చేసాము కదా, ఇంకా లోపలికి నడవాలన్నమాట. వెళ్తున్నాను. బాగుంది ఈ లైటింగ్, ఈ పైన షెడ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మెట్రో యాప్ ఉంటుంది హైదరాబాద్ లో. అంటే ప్లే స్టోర్ లో మనము మెట్రో యాప్ అని ఇన్స్టాల్ చేసుకుంటే దొరుకుతుంది అనమాట. సో హైదరాబాద్ లో ఉన్న మెట్రో ట్రైన్ ఎక్కడెక్కడ ఉంది, ఏ స్టేషన్స్ కి ఏ టైంకి వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో అదైతే నేను ఇన్స్టాల్ చేసుకున్నా. ఇంక ఇప్పుడు చలో మెట్రో చూడండి, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఇదంతా. సో ఇంక ఇలా వెళ్దాం. వెల్కమ్ టు సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్. ఈ పైన అంతా కూడా షాప్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా మీకు చూపిస్తా. అవన్నీ చూపించిన తర్వాత మనం మెట్రోలో హైటెక్ సిటీ వెళ్దాం. ఇక్కడ ఒక షాప్ ఉంది, బర్గర్లు, కోక్ అవి అమ్ముతున్నారు. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఇలా వెళ్తున్నాము. పైన వెళ్తుంది మెట్రో. ఇప్పుడు మీకు సౌండ్ వినిపిస్తుందా? పైన వెళ్తుంది మెట్రో ట్రైన్. ఇక్కడ మనం టికెట్లు తీసుకున్న తర్వాత పైకి వెళ్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి ఇవన్నీ స్టేషన్స్ దాటుకొని హైటెక్ సిటీకి వెళ్తాం అనమాట. సో అది టికెట్ తీసుకొని మాట్లాడతాం. సో అక్కడ టికెట్ స్కాన్ చేసి అదంతా కూడా చూపించుకున్న తర్వాత ఇలా వస్తాం. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. అక్కడ సెక్యూరిటీ నాట్ అలౌడ్ అనమాట వీడియో తీసుకోవడం, అందుకని తీసుకోలే. ఇంకా ఇలా ఎస్కలేటర్ కి పైకి వెళ్తున్నాను. అలా ఎస్కలేటర్ తో పైకి వచ్చాము. ఇదంతా కూడా ఒక మినీ సైజ్ రైల్వే స్టేషన్ లాగే ఉంది, మెట్రో రైల్వే స్టేషన్. అదిగోండి మా మెట్రో వచ్చేస్తుంది. ఫస్ట్ టైం మన లోకీస్ జర్నీలో మెట్రో ట్రై చేస్తున్నాం. ఇంకో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇక్కడికి వచ్చి కరెక్ట్ గా డోర్ ఆగుతుంది అనమాట. మనం అక్కడ ఎక్కాలి లైన్ గా. అదిగోండి చూడండి. ఫాస్ట్ గా ఎక్కేద్దాం, ఫాస్ట్ గా ఎక్కేద్దాం. వెళ్ళిపోదాం. Requested not to occupy space in the ladies section and vacate the reserved seats immediately on request. Non-compliance will lead to మొత్తము మెట్రోలు 3 ఉంటాయి అన్నమాట. మెట్రో యాప్ లో ఇదంతా నేను చూస్తున్నా. బ్లూ, రెడ్, గ్రీన్. సో సికింద్రాబాద్ ఈస్ట్ లో ఎక్కాము. ఈ బ్లూ ట్రైన్ వెళ్తుంది కదా, అదిగోండి ఇలా ఇన్ని స్టాప్స్ లో ఆపుకుంటూ వెళ్తుంది. లాస్ట్ కి మనము హైటెక్ సిటీలో దిగుతాం అనమాట. ఇదే ఇన్ఫర్మేషన్ అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. ఇంకా ఎంక్వైరీ కూడా చెప్తున్నారు మైక్ లో. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి ప్లాట్ఫామ్ ను గమనించండి. दरवाजे बाईं तरफ खुलेंगे. Doors will open on the left. Please mind the gap.
వాళ్ళు వెళ్తుంది అది అయితే ఇప్పుడు నెక్స్ట్ మంది వెళ్తుందా. చాలా బాగుంది. ఇప్పుడు మీకు మొబైల్లో యాప్లో చూపించాను కదా మెట్రో మ్యాప్, అదే ఇక్కడ కూడా పెట్టారు చూడండి. ఇంకొక విషయం ఏంటంటే నేను నైట్ 8:39కి ట్రావెల్ చేస్తున్నా మెట్రోలో, అందుకనే ఇంత ఖాళీగా ఉంది. లేదంటే డే టైం వచ్చామా తీరిపోతుంది. అసలు దారుణంగా రష్ ఉంటుంది మెట్రో మొత్తం. మన ఇండియాలో 3rd లాంగెస్ట్ మెట్రో హైదరాబాద్లో ఉన్న ఈ మెట్రో. అలాగే ఈ మెట్రోని L&T మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయించారు. 2017 నవంబర్లో ఈ మెట్రోని స్టార్ట్ చేశారు. మొత్తం 58 స్టేషన్స్ ఉంటాయి. 3 లైన్స్ లో డివైడ్ చేశారనమాట ఈ మెట్రో. అంటే 3 డిఫరెంట్ రూట్స్ లో 3 మెట్రోస్ అయితే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అదే మీకు ఇందాక చూపించాను కదా బ్లూ, రెడ్, గ్రీన్ అని. సో అవే అనమాట 3 మెట్రోస్. రోజుకి 5 లక్షల మంది ట్రావెల్ చేస్తారు ఈ మెట్రోలో మొత్తం. ఇంకొక విషయం ఏంటంటే ఈ మెట్రో ప్రాజెక్టు మొత్తం కలిపి ఓవరాల్ గా 20,000 crores అయ్యింది. వామ్మో, 20,000 కోట్లు అంటే అసలు ఎన్ని సున్నాలు ఉంటాయో నాకు కామెంట్స్ లో చెప్పండి. హైటెక్ సిటీ వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసాము హైటెక్ సిటీ. సో ఇదన్నమాట నా మెట్రో జర్నీ. చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపించింది. ఫుల్ ఏసీ ట్రైన్ భలే ఉంది. అదిగోండి హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ ఎంత బాగా కనిపిస్తుందో. హే ఆల్, సో చూసారు కదా మెట్రో జర్నీ చూసారు కదా, సికింద్రాబాద్ ఈస్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు. సో చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇది ఈరోజు మన లోకేష్ జర్నీలో ఈ మెట్రో ట్రైన్ జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకేష్ జర్నీ.